అందరికీ నమస్కారం. మన భారతదేశానికి హిందూ దేశం అనే పేరు కూడా ఉంది. పెద్దన్న గారు హిందూ రాజ్య రమా దురంధర అని శ్రీకృష్ణదేవరాయలని పొగడ్డం మనం గమనిస్తాం. ఈ పదం సింధు అనేటువంటి పదం నుంచి హిందూ అనేటువంటిది ఏర్పడింది. ఇక సా హాగా మారడం అనేటువంటిది సర్వసాధారణం. ఎందుకంటే శా షా సాహ అనేటువంటి ఈ 4 అక్షరాలు ఊష్మాలు. ఇవి మన నోట్లో ఉండేటువంటి ఇంచుమించు ఒకే ప్రాంతం నుంచి వస్తాయి. కాబట్టి ఒక పదానికి ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరం వాడడం అనేటువంటిది సర్వసాధారణం. ఇక ప్రాచీన మతాల్లో ఒకటైనటువంటి జొరాస్ట్రియానిజం, దీన్ని పారసీ మతం అంటారు. ఆ మతంలో అగ్ని ఒక దైవం. ఆ మతానిలో ఉండేటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అహురా మజిద, అంటే సర్వోత్తమైనటువంటి శక్తి. ఆ పదాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసురమర్దనుడే అహురా మజిద అయింది. అసురమర్దనుడు అంటే ఇంద్రుడు, అంటే ఇంద్రుడు లాంటి ఒక లోకోత్తరుడైనటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి దైవం. అక్కడ సాహాగా మారింది. అసురమర్దన అనే పదం అహురా మజిద అయింది. అంటే సాహాగా మారడానికి పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక మేము అనేక అంతర్జాతీయ జాతీయ సభల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం. మన దేశంలో అనేక ప్రాంతాల నుంచి అక్కడికి ప్రజలు వస్తుండేవారు. అస్సాం నుంచి కొంతమంది వస్తుండేవారు. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. మా గురుగారు అనేవారు, మనం ఎవరికైనా దండం పెట్టచ్చు కానీ అస్సామీస్ దండం పెట్టకూడదు అనేవారు. ఎందుకంటే గురుగారు అని అడిగేవాడిని. ఏం లేదురా, వాళ్ళు శతాయు అనడానికి బదులు హతాయు అంటారు అనేవారు. నేను మా స్నేహితులు అడిగితే, నిజమేనండి, మా భాషలో శా లేదు హా ఉంటుందన్నారు. వాడు ఉద్దేశంలో శతాయు అనే, కానీ పైకి మాత్రం హతాయు అంటారు. వాడు శకుంతల అనరు, హక్కుంతల అంటారు. అది భాష యొక్క స్వరూపం అంతే. అన్ని భాషల్లోనూ అన్ని అక్షరాలు ఉండవు. ఇక ఈ హిందూ అనేటువంటి పదానికి చాలా చెడార్థాలు ఉన్నాయి అని కొంతమంది వాదిస్తుంటారు. అది కేవలం అవివేకం. ఒకే భాషలో ఉన్న పదానికి మంచి అర్థం చెడు అర్థం ఉన్నప్పుడు వివిధ భాషల్లో ఒక పదానికి ఇంకో అర్థం ఉండాలో ఎటువంటి ఆశ్చర్యం మనం పడక్కర్లేదు. ఉదాహరణకి సంస్కృత భాష తీసుకుందాం. శివ అనే పదం ఉంది. శివ అంటే పార్వతీదేవి. ఆ పదానికి ఆడు నక్క అనే అర్థం కూడా ఉంది. ఆ దుర్యోధనుడోద్భవిల్లెడును క్రవ్యార్థారావముల్ శివానాదముల్ అంటాడు నన్నయ్య గారు. ఆ దుర్యోధనుడు మహజ్జాతకుడు కదా. ఆయన పుట్టగానే గ్రద్దలు నక్కలు అరిచేట. అలాగే మాధవుడు అనే పదం ఉంది. మాధవుడు అంటే విష్ణుమూర్తి. ఆ పదం తుంటరవేదమైనటువంటి వసంతుడు కూడా ఉంది. అలాగే పుణ్యజనుడు అంటే రాక్షసుడు. సౌధము అంటే అమృతం. ఆ పదానికి సున్నం అని అర్థం కూడా ఉంది. సున్నంతో కడతాం కాబట్టి మేడలకి సౌధాలు అంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒకే పదానికి ఒకే భాషలో అనేక అర్థాలు ఉంటాయి. మంచి అర్థాలు ఉంటాయి, చెడు అర్థాలు ఉంటాయి.
చిన్న మార్పుతో కూడా అర్థాలు మారిపోతుంటాయి. పాణిగృహీతి అంటే భార్య, పాణిగృహీత అంటే భార్య కాదు, ఇంకో స్త్రీ. అలాగే దేవానాం ప్రియ అంటే మూర్ఖుడు, దేవప్రియ అంటే దేవతలకు ప్రియుడు. అలా ఉంటాయి. ఎందుకంటే ప్రజలు అలా వాడుతున్నారు. భాష అనేటువంటిది ఒక నది లాంటిది, ప్రవాహిని దేశీ అంటారు నన్నయ్య గారు. దానికి చాలా స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని మనం అదుపు చేయలేము. తదనుగుణంగా మనం నడుచుకోవడమే దానికి మనం చేసేటువంటి సేవ. ఇక కొన్ని పదాలు ఒకప్పుడు చాలా తక్కువ అర్థంలో పుడతాయి, తర్వాత రాను రాను ఒకటి అర్థం పెరుగుతుంది. అలాగే ఒకప్పుడు పదాలు చాలా విపులమైన అర్థంలో పుడతాయి, రాను రాను వాటి అర్థం తక్కువైపోతుంది. ఉదాహరణకి తైలము అనే పదం తీసుకున్నాం. తైలము అంటే తిలాల నుంచి తీసేటువంటి నువ్వుల నూనెకే తైలం అని పేరు. కానీ ఇప్పుడు అన్నీ తైలాలే, నారికేళ తైలం అంటుంటాం. కాబట్టి ఒకప్పుడు తక్కువ అర్థంలో పుట్టిన పదం దాని యొక్క అర్థం ఇప్పుడు చాలా విపులంగా మారింది. అలాగే చీర, కోక అనే పదాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆడవాళ్ళు మగాళ్ళు ఇద్దరు కట్టుకునేటువంటి పదాలవి. భీముండు కోక చుట్టి అని మహాభారతంలో ఉంటుంది చూడండి. అలాగే ప్రతిమా నాటకం, కాళిదాసు కంటే ముందు భాసుడు రాశాడు. అది అతను ముందువాడు. అక్కడ లక్ష్మణుడు రాముడితో చీరే కల్వసు మత్సరి అంటాడు. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతి వస్తువులో నాకు సగం ఇచ్చేవాడివి, కానీ ఇప్పుడు ఈ నారచీర విషయంలో నువ్వు చాలా స్వార్థం చూపిస్తూ ఉంటాడు. అంటే తనను వెంట రావద్దని చెప్పినటువంటి రామునకు సమాధానం చెప్తూ లక్ష్మణుడు అన్నది, చిన్నప్పటి నుంచి అన్నీ నాకు సగం సగం ఇచ్చేవాడివి, ఈ నారచీర విషయంలో నీకెందుకు అన్నయ్య అంత స్వార్థం, నన్ను కూడా నీ వెంట రాని అని కోరుతూ మాట్లాడినటువంటి మాట. కానీ ఇప్పుడు కోకా చీర అనేటువంటివి కేవలం ఆడవాళ్ళకి పరిమితమైనది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒకప్పుడు ఒక అర్థంలో వచ్చేటువంటివి తర్వాత అర్థం మారిపోతూ ఉంటుంది. ఒకే భాషలోనే ఇలా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి వివిధ భాషల్లో ఓ పదానికి ఇంకో అర్థం ఉండడం ఆశ్చర్యపడక్కలేదు. పేలవం అనే మాట ఉంది, దానికి ఇంకో భాషలో చాలా భూత పదం. అందుకని ఈ హిందూ అనే పదానికి వేరే అర్థం ఉంది అని అనుకోవడం అవివేకం. భాష సర్వస్వతంత్రం కాబట్టి ఆ భాషకు తగిన విధంగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు సంస్కృత భాష మృత భాష అనేవాళ్ళు కూడా అది భాష లేదని కాదు, ఒకేలా ఉంది. అది పాణిని గారు కూడా పడతి పడతా పట్టంతి అంటున్నారు, మనం కూడా పడతి పడతా పట్టంతి అంటున్నాం, మార్పులు లేదు. కానీ మిగిలిన భాషలు చూడండి, వస్తాడు, వస్తుండ్రు, వచ్చిండ్రు, అనేక రకాల ప్రాంతాలు ఇప్పుడు మారిపోతుంటాయి. అలా మార్పు లేకుండా ఉంది అనే ఉద్దేశంలో తప్ప ఈ భాషను కించపరచడం కోసం అనలేదు. కాబట్టి ఈ హిందూ అనే పదం సింధు అనేటువంటి పదం నుంచి వచ్చింది అనుకోవడం సమంజసం. మొత్తం మీద హిందూ అనేటువంటి పదం ఉన్నా మన భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరుగే ఉంది, కానీ ఆ పేరుగానే గుర్తింపు ఉంది, కానీ హిందూ దేశంగా గుర్తింపు లేదు. మనం ఏనో వెళితే ఇండియా ఆల్సో నోన్ యాజ్ భారత్ అని భారతదేశంగానే మనకి గుర్తింపు ఉంది. భారతదేశంగా గుర్తింపు ఉన్నప్పటికీ హిందూ దేశంగా వ్యవహారం కూడా ఉంది. కాబట్టి ఆ పదానికి ఏదో చాలా తప్పుడు అర్థాలున్నాయని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకే భాషలోనే అనేక అర్థాలు ఉన్నప్పుడు వేరు భాషల్లో ఒక పదానికి వేరే అర్థం ఉండడంలో
మనం ఆ, బాధపడాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇది భాష యొక్క గొప్పతనంగా మనం భావిస్తూ స్వాగతించాలి తప్ప దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదని చెప్తూ నమస్కారం.